99 TV brings you Kapiva Freedom Sale. Ayurveda and wellness products పై 30% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. వరల్డ్ బిగ్గెస్ట్ జియోపొలిటికల్ బాంబ్ హర్మూజ్ జలసంధిపై అమెరికా జెండా. హర్మూజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తామంటూ ట్రంప్ సంచలన కామెంట్స్. ఇరాన్ దేశ నౌకాదళం వైమానిక దళాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని ట్రంప్ వెల్లడి. ఇప్పటి వరకు 159 ఇరాన్ నౌకలు సముద్రంలో మునిగిపోయాయని, 212 విమానాలు కూల్చివేశామని ట్రంప్ ప్రకటన. మరి ట్వీట్లతోనే మిలిటరీ బలంతోనో హర్ముజ్ హక్కు మారదు, అది ఎప్పటికీ ఇరాన్దేనంటూ విదేశాంగ శాఖ తీవ్ర కౌంటర్. ట్రంప్ వ్యాఖ్యలతో ఊపందుకున్న అంతర్జాతీయ దౌత్య సమీకరణాలు. అసలు హర్ముజ్లో ఏం జరుగుతుంది? ప్రపంచం అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఏది అంటే అణ్వాయుధం అనొచ్చు, మిసైల్స్ అనొచ్చు. కానీ ఈ ప్రపంచాన్ని ఒక్కసారిగా స్తంభింపచేయగల నిజమైన ఆయుధం ఏంటో తెలుసా? హర్మూజ్ జలసంధి. గ్లోబల్ ఆయిల్ సరఫరాకు గుండెకాయ లాంటి ఆ చిన్న జల రవాణా మార్గం చుట్టూ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయం తీవ్రస్థాయి ఉత్కంఠకు దారితీసింది. ఇరాన్ను ఓడించాక హర్మూజ్ను ఏకంగా అమెరికా భూభాగంగా ప్రకటిస్తా అంటూ వైట్ హౌస్ అధినేత డొనాల్డ్ ట్రంప్ పేల్చిన పొలిటికల్ బాంబ్ ఇప్పుడు సముద్ర అలల కంటే వేగంగా ప్రపంచాన్ని చుట్టేస్తుంది. అసలు ఈ సముద్ర మార్గంపై అమెరికా జెండా ఎగరవేయడం సాధ్యమేనా? 159 నౌకలు మునిగిపోయాయని ట్రంప్ ఎందుకు చెప్పారు? ఇరాన్ ఇస్తున్న గట్టి కౌంటర్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? మధ్య ప్రాంతం నిత్యం రగిలే అగ్నిపర్వతం, కానీ ఈసారి రాజేసిన అగ్గి సాధారణమైంది కాదు. న్యూయార్క్లోని గార్డెన్ సిటీ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి నుంచి వచ్చిన ఆ ఒక్క మాట గ్లోబల్ పొలిటికల్ మ్యాప్ను గందరగోళంలో పడేసింది. ఇరాన్పై విజయం ఖాయం. ఆ విజయం తర్వాత వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హర్మూజ్ జలసంధిని యునైటెడ్ స్టేట్స్ భూభాగంగా ప్రకటిస్తాను. ప్రపంచ వ్యాపారంలో ముఖ్యంగా భూగోళంపై ప్రయాణించే 5వ వంతు ముడి చమురు వెళ్లే అంతర్జాతీయ జలమార్గాన్ని ఒక దేశం తన సొంత ఆస్తిగా ప్రకటిస్తాననడం చరిత్రలోనే అపూర్వం, అత్యంత దిగ్భ్రాంతికరం. ట్రంప్ మాటలు కేవలం ఒక రాజకీయ ప్రకటన కావు, ఒక విధమైన సైనిక హెచ్చరిక. తమ మిలిటరీ దాడులకు ఇరాన్ సైనిక వ్యవస్థలు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయని ఆయన గణాంకాలతో సహా వివరించారు. ఇప్పటి వరకు ఇరాన్కు చెందిన 159 యుద్ధ నౌకలను సముద్ర గర్భంలో కలిపేశామని, 212 ఇరాన్ విమానాలను గగనతలంలోని కూల్చివేశామని సంచలన వివరాలు బయటపెట్టారు. చివరకు ఇరాన్ వాడుతున్న విమానాల్లో కొన్ని అమెరికా తయారు చేసినవేనని ఎద్దువా కూడా చేశారు. రాడార్లు ధ్వంసమయ్యాయి, నిఘా వ్యవస్థలు క్రాష్ అయ్యాయి. మరి మిసైళ్లు తయారు చేసే సామర్థ్యం దెబ్బతిన్నది. ఇరాన్ ప్రస్తుతం కోలుకోలేని దెబ్బతిన్నదని అమెరికా అధ్యక్షుడు ఘంటాపథంగా చెబుతున్నారు. 99 TV brings you Timex Freedom Sale. Stylish watches పై 20% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి. కానీ అసలు అమెరికా ఇంతటి తీవ్రమైన దాడికి ఎందుకు దిగింది? ట్రంప్ మాటల్లోనే దానికి సమాధానం ఉంది. ఇరాన్ చేతికి అణ్వాయుధం దక్కకూడదు, ప్రపంచ భద్రతకు ముప్పుగా మారే ఏ అవకాశాన్ని ఇరాన్కు ఇవ్వకూడదు. అందుకోసమే తమ పూర్తి సైనిక శక్తిని ఉపయోగించాల్సి వచ్చిందని ట్రంప్ ఓపెన్గానే ఒప్పుకున్నారు. కానీ ఈ ఉద్దేశం వెనుక ఉన్న అసలు వ్యూహం హర్మూజ్ జలసంధిపై పట్టు సాధించడమేనా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏ అంతర్జాతీయ చట్టాల ప్రకారం హర్మూజ్ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తారో ట్రంప్ చెప్పలేదు. కానీ ఆయన చేసిన ఈ గ్లోబల్ పాచిక ఇస్లామిక్ ప్రపంచంలో తీవ్ర కలకలాన్ని రేపింది. ట్రంప్ వ్యాఖ్యలపై తెహరాన్ నుంచి అంతే తీవ్రమైన ప్రతిస్పందన కూడా వచ్చింది. ఇరాన్ విదేశాంగ శాఖ వెంటనే రంగంలోకి దిగింది. ఒక ట్వీట్తోనో సోషల్ మీడియా ప్రకటనలతోనో యుద్ధ విమానాలు పంపినంత మాత్రానో హర్మూజ్ జలసంధిపై హక్కులు మారిపోవు అంటూ ఇరాన్ తీవ్రస్థాయిలోనే తిప్పికొట్టింది. హర్మూజ్ నిన్న ఇరాన్దే, నేడు ఇరాన్దే, రేపు కూడా ఇరాన్దే. పర్షియన్ గల్ఫ్ ద్వారాలు ఎప్పుడు తెరవాలో ఎప్పుడు మూయాలో నిర్ణయించేది తెహ్రాన్ మాత్రమే అని హెచ్చరించింది. మరోవైపు తమ వద్ద శత్రువులు దెబ్బతీసేందుకు ఇంకా క్షిపణులు, డ్రోన్లు మిగిలే ఉన్నాయని సూచనప్రాయంగా స్పష్టం చేసింది. ఈ ఇద్దరి మహానాయకుల లీగల్ మైండ్ గేమ్ వెనుక ప్రపంచ దేశాలు ఉనికిపోతున్నాయి. హర్మూజ్ జలసంధి మూతపడితే లేదా అమెరికా సైనిక నియంత్రణలోకి వెళితే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం తలెత్తడం ఖాయం. ఇప్పటికే భారత్ సహా పలు దేశాలు ముడి చమురు దిగుమతుల కోసం ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నాయి. అమెరికాలోనూ పెట్రోల్ ధరలు పెరిగినా పర్వాలేదు, కానీ ఇరాన్ ఆట కట్టించడమే ముఖ్యమని ట్రంప్ తన పౌరులకు చెబుతున్నారు. చర్చలు జరిపేందుకు ఇరాన్లో సరైన నాయకత్వం లేదని ట్రంప్ అంటుంటే అసలు అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని ఇరాన్ అంటుంది.
ఓ పక్క సముద్ర గర్భంలో మునిగిపోతున్న నౌకలు, మరోపక్క ఆకాశంలో పేలిపోతున్న విమానాలు, మధ్యలో ప్రపంచాన్ని ఏలాలనే గ్లోబల్ పవర్ పాలిటిక్స్. మరి హర్మూజ్ జలసంధి కేవలం ఒక జల రవాణా మార్గం మాత్రమే కాదు, ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధ మేఘాలు కమ్ముకోవడానికి కారణమయ్యే ఒక డేంజర్ జోన్గా మారింది. సముద్రం మీద హక్కులు మార్చడం ఒక ట్వీట్తో అయ్యే పని కాదు, కానీ ట్రంప్ చేసిన ఈ ప్రకటన అంతర్జాతీయ దౌత్య వ్యవస్థలనే కుదిపేస్తుంది. ఇరాన్ ఆర్థికంగా, సైనికంగా కోలుకోలేని దెబ్బతీసి పర్షియన్ గల్ఫ్లో పూర్తి ఆధిపత్యం సాధించాలని అమెరికా వ్యూహం పాడుతుందా, మరి లేక ఇరాన్ తన వద్ద ఉన్న మిగిలిన ఆయుధాలతో ఊహించని ట్విస్ట్ ఇచ్చిందా? రాబోయే రోజుల్లో ఈ సముద్ర సమరం ఏ తీరానికి చేరుతుందో వేచి చూడాల్సిందే. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు 99 న్యూస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ 99 టీవీ.